దీనికి బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచిస్తే 2015లో ఇటువంటి కేసే ఒకటి ఆయన మీద ఉంది ఆల్రెడీ. 2015లో ఒక కాలేజీ లెక్చరర్ని ఆయన అబ్యూజ్ చేశాడని, కొట్టాడని ఇటువంటివి కూడా కేసులు ఆయన మీద ఉన్నాయి. అది 4 ఏళ్ళు ఆ కేసు నడిచింది. 2019లో మేడ్చల్ కోర్టు 6 నెలలు జైలు శిక్ష కూడా వేసింది. అంటే కోర్టు జైలు శిక్ష 6 నెలలు వేసింది అంటే ఈయన చేసినట్ట అటువంటి వాడు కాదన్నట్ట ఏమని అర్థం? చేసినట్టే ప్రూవ్ అయితేనే కదా శిక్ష. ప్రూవ్ అయింది అంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఈ హ్యాడ్ ఆల్రెడీ బిఫోర్ దట్. ఈ కేసుకి ముందు ఈయన ఇటువంటివి అలవాటు అన్నట్టుగా ఈయనది బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అదే అర్థమవుతుంది. ఈయన ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అక్యూజ్డ్. తర్వాత 6 months జైలు కూడా ఆయనకి పనిష్మెంట్ ఇవ్వటం జరిగింది కోర్టు. దీంతో ఇప్పుడు మీరు ఏమనుకోవాలి జనం? అంటే ఇది పాతది కాబట్టి ఇప్పుడు 5 ఏళ్ల క్రితం శిక్ష పడింది అంటే అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కానీ మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఫ్యాన్స్? సోకాల్డ్ ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చి ఉంటారు. 19లో అప్పుడు ఫ్యాన్స్ లేరు. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా తయారైన ఫ్యాన్స్ తప్ప అప్పటి నుంచి లేరు. కాబట్టి వాళ్ళు ఇవి కూడా ఒకసారి అన్నీ తిరగేసి చూసుకుంటే మనోడు నేచరు అటువంటిది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు మీకు కోర్టులో కూడా ఏదైనా కేసులో మన అక్యూజ్డ్కి వెళ్తే నీ ప్రీవియస్ ఏదన్నా నీకు క్రిమినల్ హిస్టరీ ఉందా ఏందనేది చూస్తారు కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ కేసులో కూడా అది కూడా తీసుకొస్తారు. ప్రీవియస్లీ ఈయన మైండ్ సెట్ కానీ ఈయన బిహేవియర్ ఇది లేడీస్ని అసాల్ట్ చేయటం కానీ, లేడీస్ని అబ్యూజ్ చేయటము, ఇన్సల్టింగ్ ఏదైనా కానీ ఈ ప్రీవియస్గా ఈ హిస్టరీ ఉంది కాబట్టి అది కూడా ఒక రకంగా ఈయనకి ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఈయన జనసేన పార్టీకి సంబంధించినవాడు కదా, అయితే ఈయనకు పడని పార్టీ వాళ్ళు ఎవరైతే ఆపోజిట్లో ఉంటారో వాళ్ళు ఆ అమ్మాయిని రెచ్చగొట్టి వాళ్ళే ఈ విధంగా చేయించారనే విధంగా అంటున్నారు. సో అది మనం నిజం అనుకోవచ్చా, అబద్ధం అనుకోవచ్చా? అంటే ఏమండి, రాజకీయం వేరండి, ఇది ప్రొఫెషన్. ఈ అమ్మాయి కేసు అంతటికి బై ప్రొఫెషన్. నేను అసిస్టెంట్గా ఉండగా ప్రొఫెషనల్ హెరాస్మెంట్ ఓ రకంగా ఇది. నిన్న ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ప్రెస్ మీట్లో కూడా పెట్టింది. ఇది ప్రొఫెషనల్ హెరాస్మెంట్ కింద మేము ఆలోచించి అదే తీసుకుంటాం యాక్షన్. మేమేం చేయాలో ఆల్రెడీ అతన్ని బ్యాన్ చేయమని అందరికీ మేము చెప్పాము అనేది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇది వచ్చేప్పటికి ఇప్పుడు ఇతనికి ఏ పొలిటికల్ పార్టీ టచ్ లేకపోతే ఎవడు మాట్లాడు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే పొలిటికల్ టచ్ ఈయనకి ఉండటం వల్లే. లేకపోతే ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాము, 4 రోజులు చూస్తున్నాము, టీవీలు కట్టేసుకుంటారు. ఇది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇంత ఈయన మీద ఆ పొలిటికల్ టచ్ ఈయనకు ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఒక పార్టీ ఉంది కాబట్టి ఇంత డిస్కషన్. కాబట్టి ఆటోమేటిక్గా ఏమంటారు, నువ్వు ఏ తప్పు చేసినా వేరే పన్నోడు అవతల యాక్షనిస్ట్ పార్టీ వాడు ఇట్లా చేస్తున్నాడు అట్లా. ఇదేంటంటే ఇది ఒక ఊతంగా ప్రతి ఒక్కడికి తయారైంది. వీడే తప్పు చేసినా అవి మనం ఏమంటే పడక మా డెవలప్మెంట్ నచ్చక ఓరవలేక ఏదో తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది ప్రతి ఒక్కడిది అనుకునేదే. కానీ ఇక్కడ మనకు అదైతే కనబడట్లేదు కదా. ఎందుకంటే పార్టీలో ఈయనేదో తిరిగాడు తప్ప పార్టీ పదవులు ఏమీ లేవు ఈయనకి. పార్టీకి సంబంధించి పోనీ ఏదైనా పవర్లోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అంటే అందులో ఏ పోస్టు లేదు. ఈయనకి డైరెక్ట్లీ ఈయనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ ఇండైరెక్ట్గా మన జనసేనకి సపోర్ట్ చేశాడు, ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు, పార్టీకి మామూలుగా ఈ మొన్న క్యాన్వాసింగ్ అది చేశాడు ఎలక్షన్లో. తప్పితే ఈయన చూసి ఓరవలేనితనం అనేది ఈ విషయంలో ఏముండదు కదా అవతల పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ పార్టీ అంటే ఆటోమేటిక్గా వైసీపీ. అక్కడ వైసీపీ వాళ్ళకి డైరెక్ట్లీ ఈయనతో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన అంత మహానాయకుడు కూడా కాదు కదా. ఇప్పుడు వాళ్ళ సర్వైవల్కిను లేకపోతే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ప్రమాదం ఈయన వల్ల ఎటువంటిది లేదు. అందుకని ఏదో ఒక చిన్న చేపను పట్టుకొని వాళ్ళు ఏదో చేస్తే మనం గెయిన్ అవ్వచ్చనే ఉద్దేశం దీనిలో అయితే ఏముండదు. ఎందుకంటే ఈయనంత నాయకుడు కాదు. అయితే ఇంకో విషయం సార్, ఇక్కడ జానీ మాస్టర్ గురించి అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఆయన ఎక్కడ లేకుండా ఫోన్ కూడా అందుబాటులో లేకుండా ప్రజెంట్ లదాఖ్లో ఉన్న కొంత సమాచారం అయితే వచ్చిందంటే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో ఒకవేళ ఏం తప్పు లేకపోతే ఎందుకు పారిపోతారని చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారు. సో అట్లా నేను చెప్పలేనండి. పారిపోవటం అంటే ఎవరైనా సహజంగా మనిషి మెంటాలిటీ ఎలా ఉంటుంది. ఒక కేసు వచ్చింది ఇది అంటే ముందు ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళు చేసే పని ఏంటంటే అసలు ఏం కేసు, ఏం పెట్టారు, దానిలో కంటెంట్ ఏంటి, ఏమని పెట్టారు, దీని నుంచి మనం ఎట్ట బయటపడవచ్చు. 4 సలహాలు అడ్వకేట్స్వో లేకపోతే పెద్దలవో వాళ్ళవో తీసుకొని దీని నుంచి ఎట్ట బయటపడాలనేది ఒక ఏదైనా వ్యూహమో ఒక స్కెచ్ వేసుకొని అప్పుడు వీళ్ళు బయటకు రావడం జరిగింది. ఇది ప్రతి చోట జరుగుతున్నది. అంటే ఈయన విషయమే కాదు, కామన్గా బయట కూడా అందరూ చేస్తున్న పనే అది ఇప్పుడు.
కాబట్టి ఈయన కూడా ఆ ఉద్దేశంతో ఏదో అండర్గ్రౌండ్లోకి వెళ్ళి ఎక్కడున్నాడో తెలియకుండా అందుబాటులో లేకుండా ఇక ఈ పనుల్లో ఉండున్నాడు అనుకోవచ్చు. కాకపోతే రేపు కాదు ఎల్లుండైనా బయటికి రావాల్సిందే, ఎందుకంటే ఇది ఎన్నాళ్ళు ఇట్లా దాక్కొని ఉండలేదు అది.